హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. ఆ రోజు అమూల్య తలలో సన్నజాజి పరిమళం, ఈరోజు తెల్ల గులాబీ సముద్ర సువాసన లీలగా వస్తుంది. అతని మనసు అమూల్యను చూసిన తర్వాత, మాట్లాడిన తర్వాత ఎందుకో చాలా ప్రశాంతంగా, హాయిగా అనిపించసాగింది. ఒక పెద్ద ఆందోళన, ఇన్నాళ్ళ నుంచి అతని అంతర్యంలో గుదిబండలా వేధిస్తున్న బాధ తీరిపోయినటువంటి హాయి అది. అతను తల తిప్పి చూశాడు. అమూల్య దీర్ఘాలోచనలో ఉంది. అతను చూసిన గమనించినంత పరిధ్యాసంగా ఉంది. ఆమె అంతర్యంలో ఏ ఆలోచనలు సుళ్ళు తిరుగుతున్నాయో. కారు పెద్ద ఇంటి ముందుకొచ్చి ఆగింది. మనోజ్ హారన్ మోగిస్తుంటే అమూల్య ఈ లోకంలోకి వచ్చినట్టుగా ఉలిక్కిపడి చూసింది. ఎదురుగా పెద్ద గేటు బార్లా తెరుచుకుంటుంది. అమూల్య చూసింది. ఎక్కడికి వచ్చారు? ఇది బాబాయి ఇల్లు కాదే. మరుక్షణంలో అమూల్యకు ఆ ఇల్లు తెలిసిపోయింది. ఇదేమిటి, ఇక్కడికి వచ్చారు? ఇది మనోజ్ వాళ్ళ ఇల్లు. వెంకటి గేటు తలుపులు తెరిచేశాడు. మనోజ్ కారు లోపలికి తీసుకొచ్చి ఆఫ్ చేసి డోరు తెరుస్తున్న వెంకటితో, వెంకటి, బామ్మ ఏం చేస్తుంది అన్నాడు. ఇప్పటి వరకు ఈ వరండాలో కూర్చుని మీకోసం చూశారండి. ఇంత క్రితమే చాలా తలనొప్పి వచ్చేసింది. నన్నెవరూ మాట్లాడించకండి అంటూ వెళ్ళి పడుకున్నారండి. తలనొప్పి వచ్చింది. మనోజ్ టైం చూసుకున్నాడు. పాపం చాలాసేపటి నుంచి ఎదురు చూసి ఉంటుంది. అమూల్య కారులో కూర్చుంది, దిగలేదు. మనోజ్ డోర్ తెరుస్తూ అన్నాడు, రా అమూల్య, ఇది నీకు తెలిసిన ఇల్లేగా, ఒకసారి వచ్చావుగా, బామ్మ చెప్పింది అన్నాడు. అమూల్య కారులో నుంచి దిగుతుంటే వెంకటి సంబరంగా రయ్యని ఇంట్లోకి పరిగెత్తాడు. మనోజ్ అమూల్యని ఇంట్లోకి తీసుకొచ్చాడు. సోఫా చూపిస్తూ కూర్చో అన్నాడు. బామ్మ అంటూ లోపలికి వెళ్ళాడు. అమూల్య వచ్చింది. మనోజ్ చెప్పకుండా ఇక్కడికి తీసుకురావడంతో చకితురాలైపోయినట్టు చూస్తుంది. వెంకటి చెప్పినట్టున్నాడు. దుర్గ పనిచేస్తుందన్నదల్లా చేతులు కొంగుతో తుడుచుకుంటూ పరిగెత్తుకొచ్చింది. అమూల్యను చూడగానే నమస్కారం చేస్తూ, బాగున్నారా అమ్మాయి గారు అంది. అమూల్య తల ఊపింది. అమ్మాయి గారు మంచినీళ్ళు తాగుతారు, ఏం కావాలో అడుగు. వెంకటి దుర్గను తొందర పెట్టేస్తున్నాడు. అడిగేదేమిటి, తెచ్చేస్తా. దుర్గ గబగబా వెళ్తుంటే వెంకటి కూడా వెళ్ళాడు. అమూల్య ఆ హాలును చూస్తుంది. శివ ఎన్నిసార్లు ఈ ఇంటి గురించి చెప్పాడు, కానీ అంత చెప్పినా అతను స్వయంగా తీసుకురాలేకపోయాడు. తను ఒంటరిగానే రావటం జరిగింది. తనను కలలో కూడా అనుకోని సంఘటనలన్నీ ఎదుర్కొంటుంది. లోపల పడక గదిలో నుంచి మాటలు వినిపిస్తున్నాయి. బామ్మ, పడుకున్నావా? లైట్ వెయ్యకురా, తలనొప్పి, చస్తున్నాను. అప్పుడనగా వెళ్ళి ఇప్పుడా రావడం? నువ్వు అసలు శివంగపురం వెళ్ళావా? అమూల్యతో మాట్లాడావా? మధ్యలోనే ఆ కుర్రాలు లాక్కుపోయారా? నన్ను ఇన్ని గంటల నుంచి హైరాణ పెట్టి చంపేశావు. బామ్మ, ఎవరు వచ్చారో ఒక్కసారి వచ్చి చూడు అన్నాడు. నేనెవరినీ చూడనురా, నువ్వు వచ్చావని తెలిసింది. చందాలంటూ, లైబ్రరీకి పుస్తకాలు కొనాలంటూ, కాలేజీ సంగతి అంటూ అందరూ తయారవుతున్నారు. ఒక్క నిమిషం నిన్ను ఊపిరాడనీయరు. ఒక్కసారి రా బామ్మ, నాకు తలనొప్పిగా ఉందన్నానా? పోతుందిగా, రా రమ్మంటుంటే అతను బలవంతంగా లేవదీసి చెయ్యి పట్టుకుని హాలులేకు లాక్కు వచ్చినట్టుగా తీసుకొచ్చాడు. ఆవిడ దుమదుమలాడుతున్న ముఖంతో వచ్చింది. ఎవరొచ్చారో చూడు అన్నాడు. అప్పటికే ఆవిడని చూడగానే అమూల్య లేచి నిలబడింది. ఏమిట్రా? విసుగ్గా తలెత్తిన ఆవిడ ఆశ్చర్యంగా, అవాక్కు అయినట్టుగా చూసింది. మరుక్షణం గంపిడంత సంతోషంతో ముఖం కలకలలాడిపోయింది. అమూల్య గబాలన దగ్గరకు వచ్చింది. నువ్వు వచ్చావా అమ్మా? ఇదేమిట్రా, మాట మాత్రం చెప్పలేదు. మనోజ్ వైపు కినుకుగా చూసింది. ఆవిడ తలనొప్పి ఎగిరిపోయింది. ఉత్సాహంగా, ఇదిగో దుర్గా, దుర్గా అంటూ కేకలు పెట్టింది. రామ్మ, కూర్చో అంటూ అమూల్య భుజాల చుట్టూ చేయి వేసి సోఫా దగ్గరకు తీసుకెళ్తూ, మా వాడు ఇంతసేపు రాకపోతే అసలు నీ దగ్గరకు రాలేదేమో అని సందేహపడుతున్నాను. ఇంతకీ మాట్లాడా? ఆవిడ కంఠంలో ఆతృత ఆగులైనట్టుగా ఉంది. అమూల్య తల ఊపింది. ఏమన్నాడు? అమూల్య సమాధానం చెప్పలేదు. మనోజ్ అన్నాడు, బామ్మ, నిజంగా నువ్వు చాలా పెద్దదానివైపోయావు. వయసు పైబడ్డ లక్షణాలు వచ్చేస్తున్నాయి. గ్రహింపు జ్ఞానం తగ్గిపోతుంది. ఇంతకీ ఏమన్నావో చెప్పు. పెళ్ళికి ఒప్పుకున్నావా లేదా? ఏమిటి బామ్మ, ఒప్పుకోకపోతే ఇంటికి ఎందుకు తీసుకొస్తాను చెప్పు, చిరునవ్వుతో అన్నాడు. అతను అనుకున్నది, ఆశించినదే అయింది. ఆవిడ ముఖంలో సంతోషం ఉవ్వెత్తు కెరటంలా వచ్చేసింది. ఆవిడ మనోజ్ అన్న ఈ మాట వినగానే ఒక్క ఉదుటున అమూల్య భుజాల చుట్టూ చేయి వేసి అలా పట్టుకుని మనోజ్ దగ్గరకు వచ్చేసింది. అతన్ని కూడా మరో చేత్తో దగ్గరకు తీసుకుంటూ, నిజంగానా మను, నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నావా? నువ్వు ఈ పెళ్ళికి ఒప్పుకున్నావా? ఆవిడ కళ్ళల్లోకి నీళ్లు వచ్చేసినాయి. ఆవిడ కళ్ళల్లో నీళ్లు చూస్తుంటే ఆవిడ ఎంత అదుర్దాపడుతుందో అర్థమైంది. తను బామ్మని ఎంతసేపు సస్పెన్స్లో పెట్టడం న్యాయం కాదనిపించింది. ఆవిడ సంతోషం చూస్తుంటే అతనికి కూడా సంతోషం వెల్లువల్లా వస్తోంది.
కుటుంబంలో ఒక సమస్య పట్ల అందరూ ఏకాభిప్రాయానికి వచ్చినప్పటి బలీయమైన అనుబంధం, ఆనందం అది. ఆవిడ అమూల్యను అపురూపమైన వరంలా, ఈ సంతోషానికి మూల కారణం అన్నట్టు నుదుటి మీద చప్పును ముద్దు పెట్టుకుంది. ఆవిడికి మాటల రాని స్థితి ఎదురైంది. దాన్ని కష్టం మీద అధిగమిస్తూ మను నిజం కదూ అంది. నిజంగానే బామ్మ, కానీ ఇంకోటి కూడా చెప్తున్నాను. నువ్వు పెళ్ళి ఆర్భాటంగా అందరినీ పిలవాలి అంటూ, లగ్నం అంటూ ఆలస్యం చేశావా? నా అభిప్రాయం మారవచ్చు. ఇక మాట్లాడుకు. ఆవిడ చప్పును అతను నోరు చేత్తో గట్టిగా మూసేసింది. అమూల్య తలెత్తింది. ముఖంలో ఆశ్చర్యానందాలు కనిపిస్తున్నాయి. ఆవిడ అంటోంది, నేను ఆలస్యం చేస్తానా? చూడమ్మా ఎలా అంటాడో. ఎప్పుడెప్పుడు వీడి నోటి వెంట ఆ కబురు వింటానా అని నేను తప్పిస్తుంటే, దుర్గా ఇంట్లో లడ్డూలు పట్టుకురా చప్పున అంటూ అరిచింది. మరో నిమిషంలో వెంకటి పల్లెం నిండా లడ్డూలు పట్టుకుని ప్రత్యక్షమైనట్టు వచ్చేశాడు. బామ్మగారు లడ్డూ ఒకటి తీసి చెరిసగం చేసి అమూల్య చేత తినిపించి మనోజుకు కూడా తినిపిస్తుంటే, మనోజ్ ఆవిడ చేతిలో తీసి ఆవిడ నోట్లో పెట్టాడు. అమూల్య, నువ్వు కూడా నాకు పెట్టమ్మా, చిన్నపిల్లలా అడిగింది. మనోజ్ చేయి చాచాడు. అమూల్య అతని చేతిలో లడ్డూ ముక్కను తీసుకుని ఆవిడ నోటికి అందించింది. ఇంతలో రుక్మిణమ్మ గారు మనోజ్ వచ్చాడా అంటూ జగన్నాథం గారు లోపలికి వచ్చారు. ఆయన వెంట 5 పెద్ద మనుషులున్నారు. ఆయన హాలులో ఉన్న ఈ ముగ్గురిని అర్థం కానట్టు చూశారు. రుక్మిణమ్మ గారు ఎన్నడూ లేనిది చిన్నపిల్లలా నవ్వేస్తూ లడ్డూ నోటి నిండా ఉన్నట్టు తింటోంది. వాళ్ళని చూసి ఆవిడ చిరాకు పడలేదు. రండి రండి, మా మనోజ్కు పెళ్లి సెటిల్ అయింది ఈరోజే. ఇదిగో మా మనోజ్ కాబోయే భార్య అమూల్య అంటూ అమూల్యను చూపించింది. చూపిస్తేనే అమూల్య ఎంతో అపురూపమైనట్టు మరింత దగ్గరకు తీసుకుంది. నిజంగానా అన్నాడాయన. ఒరే వెంకటి, ఆ పళ్ళెం ఇలా పట్టుకురా, నీ లడ్డూలు వారందరికీ పంచిపెడుతూ ఈ శుభవార్త మీకే మొదట చెప్తున్నాను అంది. అరెరే, నిజంగానా? సరిగ్గా సమయానికి వచ్చామన్నమాట. మీ సంతోషం పంచుకుంటూ మా నోరు తీపి చేసుకుంటున్నాం. ఈ శుభ సమయంలో మీరు మా లైబ్రరీకి చందా ఇవ్వాలి అన్నారు వాళ్ళు. రామ్మా, ఇలారా, మనం పైకి వెళ్దాం. నువ్వు నా దగ్గర కాసేపు కూర్చుందువు గాని. రుక్మిణమ్మ గారు అమూల్యని చేయి పట్టుకుని మేడ మీదున్న మనోజ్ గదిలోకి తీసుకెళ్ళింది. అరగంట తర్వాత మనోజ్ వచ్చిన వాళ్ళతో మాట్లాడేసి పంపేసి పైన తన గదిలో తిరిగి వచ్చేసరికి రుక్మిణమ్మ గారు అతను మంచం మీద అమూల్యను పక్కన కూర్చోబెట్టుకుని శివావి, తనవి, రాధత్తయ్య అమ్మానాన్నవి చిన్నప్పటి నుంచి ఉన్న కుటుంబం ఫోటోలు ఆల్బమ్ చూపిస్తూ చెప్తుంది. శివ, మను ఇద్దరూ ఒక వయసు వాళ్ళే. శివ మను కంటే 10 నెలలు పెద్ద. కాస్త రంగు తక్కువ కానీ బాగానే ఉండేవాడు. ఏం చేస్తాం, దురదృష్టం. ఇంత చిన్న వయసులోనే దేవుడు వాడిని తీసుకుపోయాడు అంటుంది బాధగా. మనోజ్ గదిలోకి అడుగు పెట్టగానే అమూల్య తలెత్తింది. బామ్మగారు చెప్తున్న ఈ మాటలు విని ఇద్దరూ ముఖాలు చూసుకున్నారు. బామ్మ చాలా పొద్దుపోయింది, నేను అమూల్యని దించి వస్తాను అన్నాడు. చాలే, ఇంత టైం అయిన తర్వాత నువ్వు తీసుకెళ్ళటం మర్యాద కాదు. నేను వెంకటితో మన డ్రైవర్ పాండుని రమ్మనమని కబురు చేశాను, వచ్చాడు. నేను అమూల్యని తీసుకెళ్ళి దించి ఈ మంచి మాట వాళ్ళ బాబాయ్ చెవిని కూడా వేసి వస్తాను అంది. మనో చిరునవ్వుతో ఊరుకున్నాడు. బామ్మ పద్ధతే అంత. ఆవిడికి ఏ మనిషి మీదైనా అభిమానం కలిగిందా? ఇక వాళ్లకు రాచమర్యాదలు జరగాల్సిందే. అమూల్య ఇక్కడ భోజనం చేయకూడదట. కానీ భోజనం కంటే ఎక్కువైనా పలహారం, పళ్ళు తినిపించినట్టు అక్కడ ప్లేట్లు చెబుతున్నాయి. రుక్మిణమ్మ గారు బయలుదేరింది. వెళ్లే ముందు అమూల్య అతని వైపు తిరిగింది. మనోజ్ అమూల్యనే చూస్తున్నాడు. అమూల్య కళ్ళల్లో దేవుడు ముందు అంజలి ఘటించేటటువంటి భక్తి నిండిన కృతజ్ఞతాభావం. ఆ చూపు చిత్రంగా ఒక్క క్షణం అతను గుండె లయతప్పినట్టుగా అనిపించింది. వెళ్ళమ్మా, వాడికి చెప్పిరా అంటూ బామ్మగారు ముందుగా గుమ్మం దాటి బయటికి వెళ్ళిపోయింది. మనోజ్ నిలబడిన చోటనే ఉన్నాడు. అమూల్య అతని దగ్గరకు వచ్చింది. థ్యాంక్ యూ అస్పష్టంగా అంది. ఈ రోజు నుంచి నిశ్చింతగా నిద్రపోతావా? అప్రయత్నంగా అన్నాడు. అమూల్యని తీసుకుని రుక్మిణమ్మ గారు వెళ్ళిపోయింది. దుర్గా, వెంకటి కూడా స్వీట్స్ తీసుకుని వెంట వెళ్లారు. మనోజ్ కిటికీ దగ్గర నిలబడి కారు వెళ్లే వరకు చూశాడు. ఇల్లు నిశ్శబ్దంగా ఉంది. అతను వచ్చి మంచం మీద కూర్చున్నాడు. అక్కడ అమూల్య తలలో నుంచి రాలిన గులాబీ రెక్కలు పడి ఉన్నాయి. వాటిని చేతుల్లోకి తీసుకున్నాడు. అతని మనసు అనిర్వచనీయమైన భావంతో దిమ్మెరిపోయినట్టుగా ఉంది. తన ప్రమేయం లేనట్టుగా ఈరోజు కలలో కూడా ఊహించలేని స్థితిగా ఈ సంఘటన జరిగిపోయింది. అతను దిండి మీద పెట్టిన ఆల్బమ్ చేతిలోకి తీసుకున్నాడు. శివ తను ఉన్న ఫోటో. శివ తన భుజం చుట్టూ చేయి వేసి నిలబడ్డాడు. శివాని చూస్తూ అనుకున్నాడు. శివ, ఏమిటి విచిత్రం? నువ్వు పెళ్లి చేసుకోవాలని అనుకున్న అమూల్య నా భార్య కాబోతుంది. దీన్ని ఏమనాలి? విధిలిఖితం అంటే ఇదేనా? వెంటనే అతనికి శివ ఒకసారి అన్న మాటలు గుర్తుకొచ్చాయి. ఇప్పుడు కూడా ఫోటోలో నుంచి శివ అదే చెప్తున్నట్టుగా ఉంది. మను, ఈ ప్రపంచంలో ఏ ఇద్దరి మనుషుల అనుబంధమైనా
వాళ్ళు భార్యాభర్తలు కానీ, ప్రేమికులు కానీ, శత్రువులు కానీ, తల్లి పిల్లలైనా ఇరుగు పొరుగు రుణానుబంధం ఉంటేనే కలిసి ఉండే అనుబంధం ఏర్పడుతుందని నేను నమ్ముతాను. కలతపడుకు మను, నువ్వు తీసుకున్న నిర్ణయం సరైనదే. అమూల్య నీ దగ్గరుంటే నాకంటే సంతోషించేవారెవరూ ఉండరు. మనోజ్ హైదరాబాద్ రాగానే బామ్మ ఎన్నిక చేసిన వధువుగా తను అమూల్యని వివాహం చేసుకుంటున్నానని చెప్పగానే షణ్ముఖం గారు, ఆనందరావు గారు, వెంకటేశ్వర్లు వారు కూడా చాలా ఆనందించారు. దయానిధి, ఇది ఎలా సంభవమైంది, నేను నమ్మలేకపోతున్నాను అన్నాడు. ఇప్పుడే ఆ ముకుందరావుకు చెప్తానంటూ ఫోన్ చేశాడు. వెంకటేశ్వరరావు గారు ఏమన్నాడు ఆయన అన్నాడు ఆత్రంగా. తెలివిగలవాడు, ఇలాంటిదేదో చేస్తాడని నేను అనుకుంటూనే ఉన్నాను అన్నాడు. ఆయన కూరలు తీసిన పాములా ఉన్నాడు అన్నారు దయానిధి. అందరూ తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు. వారిని వేధిస్తున్న సమస్యకు ఇలాంటి పరిష్కారం దొరుకుతుందని కలలో కూడా ఊహించలేదు. అందరూ ఆనందంగా మనోజ్ను అభినందించారు. పెళ్లికి తాంబూలాలు తీసుకుని లగ్నం నిర్ణయమైన క్షణం నుంచి పరిస్థితి అతని చేతుల్లో కాకుండా బామ్మగారి చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఆవిడ రంగారావు గారితో, చూడండి పెద్దదాన్ని చెప్తున్నాను, మీరు మరోలా అనుకోకండి. మీ తాత నాకు తెలుసు, కానీ మా తాతకు సరిపడేటట్లుగా వైభవంగా ఈ శుభకార్యం జరగాలి. రెండు వైపులా ఏర్పాట్లు నేనే చేయిస్తాను. ఖర్చు గురించి మీకు భయం వద్దు, మీరు రూపాయి కూడా పెట్టనవసరం లేదని చెప్పేసింది. పెళ్లికి ఆవిడ చేస్తున్న ఏర్పాట్లు విని మనోజ్ చకితుడయ్యాడు. బామ్మ, నాకు ఇదంతా ఇష్టం లేదు. ఇంత హంగామా ఎందుకు? హంగామాన లక్షణంగా సాంప్రదాయ సిద్ధంగా మన పద్ధతి ప్రకారం పెళ్లి జరగటం నీకు హంగామా అనిపిస్తుందా? మరి ఎట్లా చేసుకోవాలనుకుంటున్నావో చెప్పు. చాలా సింపుల్. రిజిస్టర్ ఆఫీసులో సంతకాలు పెట్టేసి తర్వాత తెలిసిన నలుగురికి ఒక డిన్నర్ ఏర్పాటు చేస్తే చాలు. మనో, నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా లేక నన్ను అవమానించాలని అనుకుంటున్నావా? ఆవిడ తీక్షణంగా అడిగింది. అదేమిటి? కాకపోతే ఏంటి చెప్పు. నా జీవితంలో ఈ ఇంట్లో ప్రప్రథమంగా నా చేతుల మీదుగా జరుగుతున్న వేడుక ఇది. ఆవిడ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మీ అత్తయ్య పెళ్లి గురించి నేను ఎంతగానో అనుకున్నానో ఆ అభాగ్యురాలు చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ఆ అవమానంతో ఎన్నాళ్ళు కుళ్ళి కుళ్ళి ఏడ్చానో. పక్క ఊరిలో ఉండి కూడా అమ్మా అంటూ నన్ను గుర్తు చేసుకోలేదు. ఇక మీ నాన్న పెళ్లి చేసుకుంటానని నాతో చెప్పాడు, కానీ ఎలా? మేం పెళ్లి చేసుకుంటున్నాం, నువ్వు రా అని టెలిగ్రామ్ ఇచ్చాడు. కన్న కొడుకు మనసు కష్టపెట్టలేక బాధని దిగమింగి పరాయి మనిషిలా వెళ్ళి నేను ఇవ్వదలుచుకునేది ఇచ్చి వచ్చాను. తిరిగి వచ్చేటప్పుడు వాడు కనీసం నన్ను రైలు కూడా ఎక్కించలేదు. హనీమూన్ అంటూ భార్యతో కాశ్మీర్ వెళ్ళిపోయాడు. నౌకర్లు నన్ను రైలు ఎక్కించారు. మీ తాతయ్య అమ్మమ్మ కళ్ళకి నేను ఒక పల్లెటూరు బైతులా, చదువురాని ముద్దులా అనిపించాను. రైలులో ఒక్కదానిని తిరిగి వస్తుంటే నాకు నేను ఒక అనాథలా అనిపించాను. 25 ఏళ్ళు ప్రాణంగా పెంచి నాకిష్టం లేకపోయినా వాడు చదువుకుంటానన్నా చదువు చెప్పించి వాడికి కావాలనుకున్న జీవితం ఏర్పరిచి నా కొడుకుని నా ఇన్నేళ్ల శ్రమని బంగారు పళ్ళెంలో ముద్దగా పెట్టి నాకు తెలియని నేనేమిటో తెలుసుకోవాలి అనే మర్యాద కాస్తా కూడా లేని మూర్ఖుల చేతికి అప్పగించి వచ్చేస్తున్నాను అనే బాధ చాలా రోజులు నన్ను కొంగదీసింది. అయినా అది కూడా దిగమింగాను. నాకు నేనే పాఠం నేర్చుకున్నాను. ఆవేశపడకూడదు. అలా ఆవేశపడి నా మనసులో మాట పైకి అనేయబట్టే నా కన్న కూతురు నా మొహం చూడకుండా పోయింది. ఈ తప్పు రెండోసారి చేయకూడదు నేను. అందుకే నా మనసులో బాధ ఏమిటో రవ్వంతు కూడా మీ నాన్నకు తెలియనేయలేదు. వాడు జవాబు రాసినా రాయకపోయినా నేనే ఉత్తరాలు రాస్తూ కోడలి క్షేమం అడుగుతూ మనవడికి ఆశీస్సులు అంటూ పండుగలకి దూరమని కూడా లక్ష్య పెట్టకుండా బట్టలు స్వీట్స్ ఎవరినో ఒకరిని బ్రతిమలాడి పంపిస్తూ నేనే ఆ బంధం నిలుపుకున్నాను. ఈ విధంగా మీ అత్తయ్య మీ నాన్న కూడా నా మనసేమిటో తెలుసుకోకుండా నన్ను అవమానించారు. భగవంతుడు నా బాధను అలికించినట్టుగా ఈ ఒక్క అవకాశం వచ్చాడు. నేను పెళ్లి వైభవంగా చేస్తాను. ఇక నేను ఉండనురా. నాకు ఈ జీవితంలో ఇక ఎదురు దెబ్బ తినే శక్తి లేదు. ఆవిడని అర్థం చేసుకున్న మనోజ్ ఇక కాదనలేకపోయాడు. రుక్మిణమ్మ గారు చేస్తున్న ఈ అడావిడి అమూల్య హడలిపోయింది. ఇదేమిటి? ఇదంతా నాకు నచ్చదు అంది. నాకు నచ్చదు, కానీ బామ్మ అంటూ క్లుప్తంగా ఆవిడ గురించి చెప్పాడు. బామ్మని మనం కాదనలేం. పోనీ నువ్వు ఆవిడికి నచ్చజెప్పు. నీ ప్రయత్నం ఫలిస్తే నేనే ఎక్కువ సంతోషిస్తాను అన్నాడు. నాకు తెలుసులే, ఈ మాటలు నీ చేత ఎవరు పలికిస్తున్నారో వాడే కదూ చెప్పమంది అంటూ అమూల్య మాటలు ఆవిడ సీరియస్గా తీసుకోలేదు అసలు. రుక్మిణమ్మ గారు హైదరాబాద్ నుంచి కూతురు నగలన్నింటినీ తీసుకురమ్మని మనోజ్కు పురమాయించేసింది. ఇంట్లో ఆవిడివి ఉన్నాయి. అవిగాక మనోజ్ తల్లివి కూడా ఉన్నాయి. మనోజ్ ఆనాడు అమూల్య తనకు అప్పజెప్పి వెళ్ళిపోయిన నగలు పెట్టి తెచ్చి బామ్మకి ఇస్తుంటే మనసంతా ఎలాగో అనిపించింది.
ఈ నగలు ఒకసారి అమూల్య దగ్గరికి వెళ్ళి తిరిగి వచ్చేసినాయి. మళ్ళీ ఇలా అందులోనూ బామ్మ స్వయంగా తన చేతులతో అలంకరించేట్టు వెళ్ళటం ఎంత చిత్రం. రుక్మిణమ్మ గారు మంచం మీద నగలన్నీ పరిచి అమూల్యను ఒక్కొక్కటి పెట్టుకుని చూపించమంటోంది. చూడమ్మా, ఇవన్నీ మా మను భార్యగా నీకే చెందుతాయి. ఈ చంద్రహారాలు, ఈ వంకీలు, ఈ గాజులు నీకు పాత ఫ్యాషన్గా అనిపిస్తే చెప్పు. మనం చీరల కోసం ఎలాగో మెడ్రాస్ వెళ్తున్నాంగా, ఇవి మార్పించి కొత్తవి తీసుకుందాం. నువ్వు ఏం మొహమాట పడవద్దు సుమా అంది. అమూల్య నిస్సహాయంగా మనోజ్ వైపు చూసింది. ఆ చూపుల్లో ఏదైనా మాట చెప్పి నేను జవాబు చేయకుండా చేయండి అనే వేడుకోలు ఉంది. మనోజ్ చూస్తున్న పేపర్ ముడుస్తూ, బామ్మ పాతవైనా ఎంతో విలువైనవి, ఇప్పుడు మార్చటం దేనికి అన్నాడు. నేను నిన్ను అడగటం లేదురా, ఏమ్మా నువ్వు చెప్పు, ఏమంటావు అంది. నాకు కూడా అదే నిజమనిపిస్తుంది. ఇద్దరిది ఒకటే మాట, నన్నే పరాయిదాన్ని చేస్తున్నారు కదూ సంబరంగా అంది. బామ్మ ఇప్పటికే నువ్వు బడ్జెట్ చాలా పెంచేశావు, ఇంకా నా దగ్గర డబ్బు లేదు అన్నాడు మనోజ్. నువ్వు ఊరుకోరా, నిన్ను వీటికి డబ్బు అడుగుతానా, నేను అంత పేదరాలని కాదులే అంది ధీమాగా. ఇంతలో వెంకటి అబ్బాయి గారు ఉత్తరాలు వచ్చాయండి, ఈ కవరుకు 2 రూపాయలు తగ్గితే నేను ఇచ్చాను అంటూ కవర్లు తెచ్చి ఇచ్చాడు. ఒకటి పెద్దది ఉంది. మనోజ్ తీసి చూశాడు. అది శివ రాసిన వీలునామా. ముకుందరావు గారు పోస్ట్ చేసినట్టున్నాడు. ఆయనకు నిస్పృహ, నిరాశ, కోపం కాబోలు. కనీసం రిజిస్టర్డ్ పోస్ట్ చేయలేదు. పోస్టు రుసుము 2 రూపాయలు, తక్కువ పెట్టేంత అజాగ్రత్త. నిర్లక్ష్యంగా పోస్టులో వేశాడు. ఆ వీలునామా చూస్తుంటే మనోజ్కి క్షణం సేపు అమూల్య ఇలారా నీతో మాట్లాడాలి అని పిలిచి అది చూపించి చెప్పేయాలనిపించింది. కానీ అమూల్య పొరపాటుగా మాట వరుసకైనా బామ్మతో అంటే అతనికి భయం వేసింది. పెళ్ళి అయిన తర్వాతనే చెప్పటం అని నిశ్చయించుకున్నాడు. మెడ్రాస్ వచ్చి 3 రోజులైంది. రుక్మిణమ్మ గారు రాసుకున్న లిస్టు దాదాపు పూర్తిగా వస్తుంది. ఈ రోజు రాత్రికి ఇక వెళ్ళిపోవాలి. రుక్మిణమ్మ గారు అమూల్యను వెంట పెట్టుకుని ఆవిడ మేనమామ కూతురు ఇంటికి వెళ్ళింది. పిల్లను చూపించినట్టు ఉంటుంది, పెళ్లికి స్వయంగా పిలిచినట్టు ఉంటుంది అంది. మనోజ్ తన రానని ఖచ్చితంగా చెప్పేశాడు. పెళ్లి నిర్ణయమైన దాదాపు ఈ 10 రోజుల నుంచి ఈ ఆడవాళ్ళ కబుర్లు, ఈ షాపింగ్ పనులు అతనికి విసుగు వచ్చేశాయి. అబ్బా ఎంత టైం వేస్ట్ అనుకునేవాడు. మనోజ్ ఒక్కడే రూమ్లో ఉన్నాడు. రుక్మిణమ్మ గారికి అమూల్య 6వ ప్రాణంగా అయిపోయింది. క్షణం క్షణం అమ్మాయి అమూల్య అని దేనికో దానికి పిలుస్తూనే ఉంటుంది. మనోజ్కి ఆవిడని చూస్తుంటే జాలేసింది. ఇన్నాళ్ళు ఆవిడ పడిన ఒంటరితనం అర్థమైంది. బామ్మకి ఇంత సంతోషం కలుగుతుందంటే తను ఏ 20వ సంవత్సరంలోనే పెళ్లి చేసేసుకునేవాడు. బామ్మకు ఆనందం కలిగించే పని చేస్తున్నాననే సంతోషం ఈ పెళ్లి పట్ల అతనికి గల సంకోచాన్ని దూరం చేయసాగింది. అతనికి మధ్య మధ్యలో శివ వీలునామా గుర్తుకు వస్తూనే ఉంది. అమూల్యకు చెప్పకపోవడం తప్పు చేస్తున్నాననే శంక కలుగుతోంది. 1 గంటకు లంచ్కి భార్గవ్ వస్తానన్నాడు. రూమ్ నిండా షాపింగ్ చేసి తీసుకొచ్చిన పెట్టెలతో నిండిపోయింది. మనోజ్ వాటిని ఒక పక్కగా క్రమబద్ధంగా తక్కువ స్థలం ఉండేటట్టు సర్దసాగాడు. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. మనోజ్ వెళ్ళి తలుపు తెరిచాడు. వచ్చింది భార్గవ్ కాదు, గుమ్మంలో అపరిచితులైన యువతీ యువకులు నిలబడి ఉన్నారు. మనోజ్ ప్రశ్నార్థకంగా చూశాడు. అతను నమస్కారం చేశాడు. నా పేరు ప్రకాష్, ఈమె నా భార్య కృష్ణవేణి. నేను శివ ఫ్రెండ్నండి. నేను మీకు తెలియదు, మీరు నాకు తెలుసు. హైదరాబాద్ శివాతో వచ్చినప్పుడు 2-3 సార్లు మిమ్మల్ని చూశాను. మీ ఆఫీస్కి వచ్చాం కూడా, రండి అన్నాడు మనోజ్ మర్యాదగా. ఇద్దరూ కూర్చున్నారు. శివ నేను బాగా ఆప్తమిత్రులమండి అన్నాడు ప్రకాష్ మళ్ళీ. ఐసీ అన్నాడు మనోజ్. ఇలా శివ పోయిన తర్వాత ఎవరో ఒకరు ఆడపాదడప నేను శివ ఫ్రెండనండి అంటూ రావటం, శివ తమకు చేసిన సాయం గురించి తలుచుకోవటం జరుగుతూనే ఉంది. శివ హఠాత్తుగా యాక్సిడెంట్లో పోవటం అతను బాధగా ఆగిపోయాడు. ఆ అమ్మాయి చెప్పింది, మేము ఈరోజు ఇలా సలక్షణంగా ఉన్నామంటే అతని చేత చలవేనండి. మా వారికి దుబాయ్లో ఉద్యోగం వచ్చింది. మేము వెళ్ళాలంటే ఉన్న అప్పులు తీర్చాలి. మా చేతికి డబ్బు కావాలి. ఆ సమయంలో ఆయనే మాకు ధైర్యం చెప్పారు. డబ్బు సర్దారు. మా దరిద్రం తీరిపోయింది. ఎంతో కృతజ్ఞతగా అంది. శివ, ఆ డబ్బు మీరే ఇచ్చారని అన్నాడండి. అసలు కృతజ్ఞతలు మా మనువుకు చెందుతాయి. వాడు సాయం చేయకపోతే నేను చేయాలనుకున్న మీకు సాయం చేయలేను అన్నాడు. నేను మీకు ఉత్తరం కూడా రాశానండి అన్నాడు ప్రకాష్. మనోజ్ టైం చూసుకున్నాడు. బామ్మ వాళ్ళు ఎప్పటికి వస్తారో. కాలింగ్ బెల్ నొక్కాడు. బేరర్ రాగానే 2 కూల్ డ్రింక్స్ త్వరగా అన్నాడు. ఆ త్వరగా అనటంలో వచ్చిన వాళ్ళకి తనకి వేరే పని ఉందని తెలుస్తుందని ప్రకాష్ చెప్తున్నాడు. మేము 3 ఏళ్ల తర్వాత 2 వారాల క్రిందట ఇండియా వచ్చాము. శివ మెడ్రాస్ ఎప్పుడు వచ్చినా మా ఇంట్లోనే దిగేవాడు. మా అమ్మ చేతి వంట చాలా ఇష్టం. నేను ఉద్యోగ ప్రయత్నంలో హైదరాబాద్ వచ్చినప్పుడు శివతో మీ ఆఫీస్కి వచ్చానండి. మిమ్మల్ని 2-3 సార్లు చూశాను. శివ మీకు నన్ను పరిచయం చేశాడు.
బేరర్ కూల్ డ్రింక్స్ తెచ్చాడు. ప్రకాష్ కూల్ డ్రింక్ తాగటం పూర్తి చేసి వెంట తెచ్చిన బ్రీఫ్ కేస్ ఒకటి టీపాయ్ మీద మనోజ్ ఎదురుగా పెడుతూ, ఇది శివాదండి. యాక్సిడెంట్కి 15 రోజుల ముందు మెడ్రాస్ వచ్చి అమ్మ దగ్గరికి వచ్చారట. భోజనం చేశాడు. త్వరలో ఒక శుభవార్త చెప్తానని అన్నాడట. వెళ్ళేటప్పుడు ఇంకో ఫ్రెండ్ రావడంతో ఆ హడావిడిలో ఇది మర్చిపోయి వెళ్ళిపోయాడట. మా అమ్మ దాచింది. మేమే ఇది తీసుకొచ్చిద్దామని హైదరాబాద్ రావాలని అనుకుంటున్నాం. మనోజ్ బ్రీఫ్ కేస్ చూశాడు. బాగా పాతపడిపోయి ఒక మూల చిరిగి ఉంది. మనోజ్ తెరవబోయాడు. తాళం వేసుకుంది. మనోజ్కి ఆ క్షణంలో శివ ఫ్రెండ్స్ అంటే గౌరవం కలగసాగింది. వాళ్ళంతా తను అనుకున్నట్టు పని పాట లేని వాళ్ళు, పాచికోలు కబుర్లు వాళ్ళు, సోమరిపోతులను కాదు. ప్రతి వాళ్ళు జీవితంలో ఏదో రకంగా నలుగుతూ ఎదురీదుతో తమ కాళ్ళ మీద నిలబడి ప్రయత్నిస్తున్న వారే. ఎవరూ శివ డబ్బు కాజేసే రకాలు కాదు. ఇలా ఎవరో ఒకరు శివాకి డబ్బు ఇవ్వాలనో, అతని పుస్తకాలు, వాచో, బట్టలో తమ దగ్గర ఉన్నాయని జాగ్రత్తగా తీసుకొచ్చి అప్పచెప్పటమో పంపించటమో చేస్తూనే ఉన్నారు. ప్రకాష్, అతని భార్య మరోసారి మనోజ్ కృతజ్ఞతలు చెప్పి వెళ్ళిపోయారు. బేరర్ కూల్ డ్రింక్స్ బాటిల్స్ తీసుకెళ్తుంటే మనోజ్ పిలిచి, దీని తాళం తీయించి తీసుకురా చెప్పాడు. బేరర్ వెళ్ళాడు. ఇంతలో ఫోన్ మోగింది. మనోజ్ వెళ్ళి తీశాడు. బామ్మ చేసింది. మనో, శారదమ్మ భోజనం చేయకుండా వెళితే ఊరుకోనంటుంది. పెళ్ళికి రాదట. నిన్ను కూడా రమ్మంటుంది అంది. బామ్మ, నాకు కుదరదు. ఇప్పటికే చాలా టైం అయింది. నువ్వు రావటం ఆలస్యం చేసావా? నేను ఒక్కడినే ఊరు వెళ్ళిపోతాను అన్నాడు. సరేలే, భోజనం చేసేసి అమూల్య నేను వచ్చేస్తాం. బేరర్ సూట్ కేస్ తెచ్చాడు. మనోజ్ దాన్ని తెరవబోతుంటే ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. వెళ్ళి చూస్తే గుమ్మంలో భార్గవ. మనోజ్ను చూడగానే కంగ్రాచులేషన్స్ అంటూ చేయి అందుకు నువ్వు పాడు. ఎందుకేమిటి? పెళ్ళి కుదిరినందుకు మా మామగారు చెప్పారు. ఏది ఎక్కడ అదృష్టవంతురాలు? లేరు, షాపింగ్ వెళ్ళారు. పద భోజనం చేద్దాం ముందు. మనోజ్ రూమ్ లాక్ చేసి వచ్చాడు. ఇద్దరూ లంచ్ తింటుండగా భార్గవ అడిగాడు, అరే అడగటం మర్చిపోయాను, ఇంతకీ ఆ అదృష్టవంతురాలి పేరు ఏమిటి? నువ్వు చెప్పనే లేదు నాకు. అమూల్య. వాహ్, ఎంత మంచి పేరు. ఆవిడ నిజంగా అమూల్యే, అందుకే నీకు భార్య అవుతుంది. భార్గవ, ప్లీజ్. ఉద్యోగం చేస్తుందా? లేదు. అయినా మన ఇళ్లల్లో ఆడవాళ్ళకి ఉద్యోగాలు ఎందుకులే, ఏం చదివింది? మనోజ్ వెంటనే సమాధానం చెప్పలేనట్టు క్షణం చెకుతుడయ్యాడు. అమూల్య ఏం చదివింది? తనకింతవరకు ఆ ధ్యాసే రాలేదు. ఎక్కువేం కాదు అన్నాడు. ఎక్కువేం కాదా అంటే చదువురాని పిల్లని చేసుకుంటున్నావా? అవునన్నట్టు తల ఊపాడు. నాకు అర్థమైందిలే, ఇప్పుడు సీన్ ఏమిటో పూర్తిగా అర్థమైంది. మీ బామ్మగారి సెలక్షన్ అన్నమాట. ఆవిడ నాతో ఒకసారి ఏమన్నారో తెలుసా? ఇప్పటి చదువులు ఆడపిల్లని ఇంట్లో నుంచి బయటకు లాగేస్తున్నాయి. మీరు మూర్ఖులు, చదువుకున్న ఆడపిల్లల్ని చేసుకుని కొరివితో తలగొక్కుంటున్నారు అంది. అప్పుడు ఆవిడ మాట పరమ ఛాందసం అనుకున్నాం, కానీ ఇప్పుడు మా ఆవిడ గారి ప్రతాపం చూస్తుంటే అదే నిజమేమో అనిపిస్తుంది. ఇంతకీ అమూల్యకు నీకు ముందే బాగా పరిచయం ఉందా? లేదు. లేదా? ఎంత విచిత్రం. ఇంత పాత పద్ధతిగా పెళ్లి చేసుకుంటున్నావా? అసలు మాట్లాడావా? ఆశ్చర్యంగా అడిగాడు. ఎప్పుడు? ఒక పెళ్లి కోసం వచ్చినప్పుడు. అలా చెప్పు. అసలు మాట్లాడావు కదా, అయితే అప్పుడే మీ ఇద్దరికి ఒకరింటి ఒకరి ఇష్టం ఏర్పడి ఉంటుంది. మనోజ్ వేరే ప్రసంగం వైపు మాటలు మార్చాడు. భార్గవ్ని పంపి వచ్చేసరికి బామ్మ, అమూల్య తిరిగి వచ్చారు. ఇద్దరి చేతుల్లో ప్యాకెట్లు ఉన్నాయి. ఏమిటి, మళ్ళీ షాపింగ్ చేసి తిరిగి వచ్చారా అన్నాడు. లేదురా, శారదమ్మకు తెలిసిన షాపు, ధరలు కాస్త తక్కువే అంటేను పెట్టుబడికి పనికి వస్తాయని అంది బామ్మ. ఆవిడ లోపలికి రాగానే టీపాయ్ మీద ఉన్న మూసి చిరిగిన బ్రీఫ్ కేస్ చూస్తే, ఇదేమిటి ఇక్కడ, ఎవరైనా వచ్చారా అంది. అవును అన్నాడు. అమ్మాయి అమూల్య, నేను కాస్త నడుము వాలుస్తాను తల్లి అంటూ తన గదిలోకి వెళ్ళింది. ఆవిడ అప్పుడప్పుడు అలా హఠాత్తుగా ఏదో ఒక పని కల్పించుకొని తనని అమూల్యని ఏకాంతంగా వదిలేయటం మనోజ్ గమనిస్తూనే ఉన్నాడు. కానీ అమూల్య ఎప్పటిలాగానే నేను వస్తున్నానంటూ ఆవిడ వెనక వెళ్ళిపోయింది. మనోజ్ సోఫాలో కూర్చున్నాడు. అక్కడ గదిలో ఉన్న అత్యంత ఖరీదైన సామాన్లన్నింటి మధ్య బేదరకమే నా ప్రత్యేకత అన్నట్టుగా ఉంది. బ్రీఫ్ కేస్ మనోజ్ ముందుకు వంగి దాని మూత తెరిచాడు. అందులో పెద్దగా వస్తువులు లేవు. ఒక గల్ల జేబురుమాలు, సూది గుచ్చిన దారపు ఉండ, గవర్నమెంట్ డబ్బు ఇచ్చే స్కీమ్స్ గల 2 పుస్తకాలు, ఒక పెన్, 4-5 తెల్ల కాగితాలు. దాని కింద ఒక కవరు ఉంది. మనోజ్ కవరు తీసి చూశాడు. పొడుగ్గా బరువుగానే ఉంది. దాని మీద మనోజ్ అనే శివ దస్తూరితో తన హైదరాబాద్ ఇంటి అడ్రస్ ఉంది. వెనక వైపు ఫ్రమ్ శివ అని బెంగళూరు అడ్రస్ రాసి ఉంది. శివకు ఉత్తరాలు రాసే అలవాటు చాలా తక్కువ. తనకి పోస్ట్ చేయాలని రాసి పోస్ట్ చేయని కవరు అది. మనోజ్ ఉత్తరం తనదే కాబట్టి సంకోచం లేకుండా చించి చూశాడు. ఇందులో మొదటగా ఒక ఉత్తరం ఉంది. అందులో చాలా ఉంది. డియర్ మను, నేను కొన్ని పరిస్థితుల్లో వివాహం చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అవతలి వ్యక్తికి నేను కొన్ని ఏర్పాట్లు ఆర్థికంగా చేయాలి. నువ్వేమో నా పేరిట ఎక్కడెక్కడో ఏదేదో జమ చేస్తున్నావు.
నీకు నా వల్ల ఎలాంటి ఇబ్బందులు రాకుండా మొన్న హైదరాబాద్ వచ్చినప్పుడు స్టాంప్ కాగితాలు కొని ఖాళీ వాటి మీద సంతకాలు చేసేసాను. ఆ రోజు నువ్వు ఊరిలో లేవు. ఇవి నా వెంటే తెచ్చేశాను. నేను దేశదిమ్మని, అసలే మతిమరుపు మనిషిని. అందులో ఈ మధ్య జరిగిన ఒక విషయం వల్ల నా మనసులో లేదు. అందుకని ఈరోజు వీటిని నేను పోస్ట్ చేస్తున్నాను. అమ్మ నగలు మాత్రం నావి. అవి నేను ఏం చేసినా నువ్వు ఏమనుకోవద్దు, అడగవద్దు. అడగవని నాకు తెలుసులే. అయినా వాటి పట్ల నాకు గల స్వతంత్రం ఒకసారి గుర్తు చేసుకుంటున్నాను. నేను త్వరలో హైదరాబాద్ వస్తాను. వివరాల సమక్షంలో ఉంటాను, నీ శివ. ఆ ఉత్తరానికి పిన్ చేసి 500 రూపాయల స్టాంప్ పేపర్స్ 2 100 రూపాయలవి, 4 50 రూపాయలవి 2 ఉన్నాయి. ప్రతి దాని మీద అడుగున శివ సంతకం జాగ్రత్తగా చేసినట్టుగా స్పష్టంగా ఉంది. అవి చూస్తుంటే మనోజ్ మనసులో ఆనందం, దుఃఖం ఒకేసారి వచ్చాయి. శివ మర్చిపోలేదు. తనని ఏమాత్రం మోసం చేయలేదు. శివ పట్ల తన నమ్మకం వమ్ము కాలేదు. అది ఎంతో హాయిగా ఉంది, ఆనందంగా ఉంది. తనని ఎంత ప్రాణంగా చూసుకునే శివ హఠాత్ మరణం గుర్తుకు రాగానే అతని కళ్ళల్లోకి నీటి తెర తన్నుకొచ్చింది. అసలు ఇదంతా ఎందుకు జరగాలి? శివ ఎందుకు దూరం అవ్వాలి? శివ పోయేంత వరకు తనకి శివ ఎంతగా తన జీవితంలో నిండి ఉన్నాడో అర్థం కాలేదు. ఇంటా బయట ఏదో వెళ్తి, మనసులో మాట చెప్పుకునే ఆత్మీయులే లేనట్టు కొరత. మనోజ్ ఆ స్టాంప్ పేపర్లు అలాగే గడ్డాన్ని కానించుకుని ఆలోచిస్తూ కూర్చుండిపోయాడు. శివ తనకి అందించిన ఆ కాగితాలు తనని బంధ విముక్తిని చేసినాయి. ఆస్తి సర్దుబాటు కోసం తను ఈ పెళ్లి చేసుకోవటం లేదు కదా అని తన మనసే తనని అనుక్షణం పలుసార్లు నిలదీస్తోంది. బామ్మగారు శివ పట్ల కృతజ్ఞతతో మరీ అతని కళ్ళు చెమరుస్తున్నాయి. బామ్మగారు ప్యాకెట్స్ తెమ్మన్నారు. లోపలికి రాబోయిన అమూల్య గుమ్మంలోనే మనోజ్ కూర్చున్న తీరు చూసి ఆగిపోయింది. ఏమైంది? అదుర్దాగా అడిగింది. అతను ఉలికిపాటుగా ఈ లోకంలోకి వచ్చాడు. ఏం లేదు అన్నాడు. అమూల్య ప్యాకెట్లతో బామ్మగారు చెప్పినవి వెతుకుతోంది. దొరికినట్టున్నాయి, తీసుకెళ్తుంది. వెళుతూ ఒకసారి తిరిగి మనోజ్ను చూసింది. ఏమైంది ఇతనికి? ఎందుకలా ఉన్నాడు అనుకుంది. మనోజ్ మనసు గాలిలో తేలి వెళ్తున్న దూదిపింజలా ఉంది. హాయి, స్వేచ్ఛ. ఈ స్వేచ్ఛను ప్రసాదించిన శివ పట్ల కృతజ్ఞత. ఇప్పుడు ఈ వివాహం పట్ల తనకి సంశయం లేదు. ఇన్నాళ్ళు ఎంతగా అనుకుంటున్నా అది ఒక విధంగా తనకి తాను నచ్చజెప్పుకోవటమే అవుతుందనే వెరపు. ఆ స్టాంప్ కాగితాలు మళ్ళీ ఒకసారి చూశాడు. అమూల్యని కేవలం అమూల్య కోసమే పెళ్లి చేసుకుంటున్నాడు తను. అమూల్యతో మనోజ్ వివాహం అత్యంత వైభవంగా జరిగిపోయింది. పెళ్లికి వచ్చిన వారంతా ఇద్దరు ఈడు జోడైన జంటగా ఉన్నారన్నారు. అందచందాల్లో ఒకరికొకరు ఏమాత్రం తీసుకోకుండా ఈ మధ్యకాలంలో ఇంత కన్నులకింపైన వధూవరులను చూడలేమంటూ ప్రశంసించారు. అందరి దగ్గర నుంచి ఒకే రకమైన అభినందనలు, ప్రశంసలు. వచ్చిన వారు మరీ చెప్పి వెళ్తుంటే బామ్మ మనసు ఏనాడు ఎరగనంత అనిర్వచనమైన కలశంలా మారింది. సంవత్సరాల పాటు ఘోర తపస్సు చేసిన తర్వాత దేవుడిచ్చిన వరంలా ఉంది సంతృప్తి. ఆవిడ ముఖంలో కనిపిస్తున్న సంపూర్ణమైన సంతృప్తి తనకు లభించిన వెలలేని బహుమతిగా అనిపించింది మనోజ్కు. ఆవిడ మాటమాటికి కళ్ళు తుడుచుకోవడం మనోజ్ గమనిస్తూనే ఉన్నాడు. ఆహుతులందరి సమక్షంలో పెళ్లి ముహూర్తం దగ్గర పడినప్పుడు తను లేచి బ్రాహ్మణుల ఉచ్చస్వరంలో మంత్రాలు చదువుతుండగా బ్యాండు మేళం, సన్నాయి మేళం ఘోషలు తలదించుకుని కూర్చున్న అమూల్య మెడలో మంగళసూత్రం ముడివేస్తుంటే మనోజ్ చేతివేళ్లు సన్నగా కంపించసాగాయి. ముఖాన్ని చిరుచెమటలు అలుముకున్నాయి. ముఖంలోకి రక్తం పొంగి వచ్చినట్టు ఎర్రబడింది. మనోజ్, ఏమిటది? పెళ్లి కూతురు కంటే నువ్వే ఎక్కువ టెన్షన్ పడుతున్నావా? ఏమిటి ముఖం అంత ఎర్రబడింది? ఆ చెమటలేమిటి? భయం వేస్తుందా? బందీ అయిపోతున్నాననుకుంటున్నావా? స్వప్న ఏడిపిస్తూ జేబురుమాలు అందించింది. ఆ క్షణంలో నిజంగానే అతనికి ఎలాగో ఉంది. ఇక వెనక్కి అడుగు వేయలేని బంధంలోకి తన జీవితం అమూల్యతో ముడిపడిపోయింది. బామ్మ చెప్పగా అమూల్యను చూసిన క్షణం నుంచి పరిస్థితులు తనని ఒక ఊపుతో తనని అమూల్యతో కలిసి సుడిగాలు ఎత్తేశాయి. ఫలితంగా అమూల్య తను భార్యాభర్తలైపోయారు. స్వప్న ఇచ్చిన జేబురుమాలతో మనోజ్ చెమటలు తుడుచుకుంటున్నాడు. దయానిధి గారు దండలు తెచ్చి ఇచ్చారు. అమూల్య చెక్కు చెదరని నిగ్రహంతో ఎలాంటి భావం లేనట్టుగా యాంత్రికంగా చెప్పింది చెప్పినట్టుగా చేస్తూ అతని మెడలో దండ వేసింది. మనోజ్ అమూల్య మెడలో దండ వేయబోతుంటే ఎదురుగా పసుపు తాడికి మిలమిలా మెరుస్తున్న మంగళసూత్రాలు కనిపిస్తున్నాయి. వాటిల్లోంచి క్షణంసేపు శివాముఖం నవ్వుతూ కనిపించింది. వెయ్యమను, ఏమిటి నీ సందేహం అన్నాడు దయానిధి. పెళ్లి జరిగిపోయింది. వచ్చిన వారంతా చాలామంది వెళ్ళిపోయినా ఇంకా శారదమ్మ లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. రుక్మిణమ్మ గారి మేడ మీద ఉన్న మనోజ్ గదిని అలంకరించే బాధ్యత స్వప్నకు అప్పచెప్పింది. స్వప్న అత్యంత ఉత్సాహంగా
పువ్వుల దండలు తీసుకుని అలంకరణ చేస్తుండగా మనోజ్ ఆ గదిలోకి వచ్చాడు. స్వప్న, ఏమిటిదంతా అన్నాడు. చెప్పమంటావా? చెప్తే సిగ్గుపడి పారిపోగలవు, జాగ్రత్త. స్వప్న